ఓ ముస్లిం మహిళ తనకు జన్మించిన ఆడబిడ్డకు మహాలక్ష్మి అని పేరు పెట్టుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. అసలు విషయం ఏంటంటే కొల్హాపూర్ ముంబై మహాలక్ష్మి ఎక్స్ప్రెస్ ట్రైన్లో జూన్ 6న 31 ఏళ్ల ఫాతిమా ఖాతున్ తన భర్త తయ్యబ్తో కలిసి ప్రయాణిస్తోంది. ట్రైన్ లోనావాలా స్టేషన్కు చేరుకుంటున్న సమయంలో ఫాతిమాకు వాంతులవుతుండటంతో ఆమె రైలులోని టాయిలెట్కు వెళ్ళింది. ఎంతసేపటికి ఫాతిమా తిరిగి రాకపోవడంతో ఆమె భర్త వెళ్లి చూడగా ఫాతిమా అక్కడే ఆడబిడ్డకు జన్మనిచ్చిందని గుర్తించాడు. దీంతో తోటి ప్రయాణికులకు విషయం చెప్పడంతో వారంతా ఫాతిమాకు సహాయం చేశారు. అనంతరం ఈ విషయాన్ని తయ్యబ్ రైల్వే అధికారులకు సమాచారం ఇచ్చాడు. రైలు లోనావాలా స్టేషన్కు చేరుకోగానే అప్పటికి రైల్వే అధికారులు వైద్య సిబ్బందిని ఏర్పాటు చేసి ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. తల్లి బిడ్డ క్షేమంగా ఉండటంతో వారిని డిశ్చార్జ్ చేశారు. ఈ సందర్భంగా ఫాతిమా భర్త మీడియాతో మాట్లాడుతూ తాము ప్రయాణించిన రైలులో తిరుపతి నుంచి మహాలక్ష్మి ఆలయానికి వెళుతున్న కొందరు ప్రయాణికులు తమ బిడ్డను చూసి మహాలక్ష్మి ఎక్స్ప్రెస్ లో లక్ష్మీదేవి జన్మించిందని అన్నారని, ఈ మాటలు విన్న తన భార్య తమ బిడ్డను మహాలక్ష్మి అనే పేరుతోనే పిలుచుకోవాలని నిర్ణయించుకుందని చెప్పాడు.